మీ జాతకంలో ఇలా ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎలా అంటే మెయిన్గా మనం గురుగ్రహం తీసుకోవాలి. గురుగ్రహం ఎందుకంటే గురువు వల్ల మనకి ఎస్ ఆర్ నో అని డిసైడ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో అని డిసైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి గురువు 1వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ 9లో కానీ 11లో కానీ ఉండాలి. అంటే సపోజ్ ఇది మన లగ్నం అనుకుంటే గురువు ఇక్కడ 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 ఉండాలి. సో ఇక్కడ ఉంటే సంతానం కలుగుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, గురువు 5వ స్థాన అధిపతి నక్షత్రంలో కానీ 5వ స్థానం అధిపతి గురువు నక్షత్రంలో కానీ ఉండాలి. అంటే ఈ లగ్నం ద్వారా చూసుకుంటే ఇది 5వ స్థానం అవుతుంది. ఇక్కడ 5వ స్థానం అధిపతి ఎవరు? సూర్యుడు. అంటే సూర్యుడు ఇప్పుడు గురువు నక్షత్రంలో సూర్యుడు కానీ సూర్యుడు గురువు నక్షత్రంలో కానీ ఉండాలి. ఇలా ఉంటే సంతానం కలుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే గురువు 5వ స్థాన అధిపతితో కంజంక్షన్లో ఉండాలి, అంటే యుతిలో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 5వ స్థానం అధిపతి ఎవరు అనుకున్నాం? ఇందాక సూర్యుడు అనుకున్నాం. అంటే ఇక్కడ సూర్యుడితో ఇక్కడ సూర్యుడు ఒకవేళ ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరు కంజంక్షన్లో ఉండాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కానీ లేదంటే సపోజ్ గురువు ఇక్కడ ఉన్నారనుకోండి, సూర్యుడు ఇక్కడ ఉండాలి. అంటే 5వ స్థానం అధిపతిగా సూర్యుడు ఇక్కడ కంజంక్షన్లో ఉండాలి. కంజంక్షన్ మళ్ళీ ఏంటి? 5 to 8 degrees మధ్యలో ఉండాలి. ఈ గ్యాప్లో ఉంటే కంజంక్షన్లో ఉన్నట్టు. ఇలా ఉంటే సంతానం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరి చాట్లో చూడాలి అని అంటే ఫస్ట్ ప్రధానంగా మనం ఫీమేల్ చాట్లో చూడాలి. సపోజ్ కొన్ని కేసెస్లో ఈ పాయింట్స్ ఉన్నా కూడా సంతానం కలక్కపోవచ్చు కొంతమందికి. సో అది ఎందుకు అంటే అప్పుడప్పుడు గురువు నీచంలో ఉండడం కానీ లేదంటే గురువు శత్రుస్థానాల్లో ఉంటాడు. అప్పుడు ఇద్దరి చార్ట్స్ చూసి డిసైడ్ చేయాలి. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ చార్ట్ చూసి డిసైడ్ చేయాలి.